ఓనర్ వాళ్ళకి ముందు చూపు చాలా ఉందండి. చలికాలంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగో అందరూ ఇంటికి బోర్ వేయించుకొని ఉంటారు కదా, ఒకేసారి ట్యాంక్ నింపుకోకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ట్యాంక్ నింపుతుంది. కాబట్టి నీళ్లు మరీ ఎక్కువగా చల్లగా కాకుండా నార్మల్ టెంపరేచర్ తో ఉంటాయి. కాబట్టి ఇలా గిన్నెలు కడుక్కోవడము, మిగతా ఎక్స్ట్రా పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా చేసుకోగలుగుతున్నా. లేదంటే ఈ చలికి చేసుకోవాలంటే చేతులు తిమ్మిర్లు పుట్టాల్సిందే. కానీ నీ మాట ప్రకారమే మేము ఎక్కువగా ట్యాంకులు నింపుకోము, లైట్ పోతే మా పరిస్థితి ఏంది అని అంటారా? మరి 5 నిమిషాలు ఏం ఆన్ చేయదండి, ఒక 10-15 నిమిషాలు ఆన్ చేస్తుంది. దాని తర్వాత ట్యాంక్ ఒక రకంగా నిండుతుంది కదా, దాని తర్వాత మాకు అవసరం ఉన్నప్పుడల్లా ఆన్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళతో అయితే మేము ఇలాంటి పనులు చేసుకుంటాం. కాబట్టి చలికి అంత చల్ల వాటర్ తో పని చేయాల్సిన అవసరం ఉండదు. అందరు ఓనర్స్ అలాగే ఉండర్లేండి. కాకపోతే ఈ అక్క కొంచెం ముందు జాగ్రత్త ఎక్కువ, బాగా ఆలోచిస్తుంది అనమాట అందరి సమస్యల గురించి. క్వార్టర్స్ లో ఉన్నప్పుడు అంట్లు కడుక్కోవడానికి నీళ్లు వేడి చేసుకుని మరీ యూజ్ చేసేదాన్ని. ఆ బాధ ఇప్పుడు తప్పిందని నా సంతోషం మీకు చెప్పుకుంటున్నా అంతే. మేము ఉండే ఏరియాలో జిరాక్స్ సెంటర్ లేకపోవడం వల్ల నేను రాత ప్రోగ్రామ్ అయితే ఒకటి పెట్టుకోవాల్సింది వచ్చింది. ఇప్పుడు వీళ్ళ చదువు మీద చూపించినంత శ్రద్ధ నేను చదువుకునే టైంలో చూపించింటే చాలా బాగుండేదేమో. గడిచిపోయిన ఆ క్షణాలన్నీ మాడిపోయిన మసాలా దోశ లాంటివి, తలుచుకొని బాధపడమే తప్ప తిరిగి తీసుకురాలేం వాటిని. పనంతా పూర్తి చేసుకొని రిమోట్ తీసుకొని టీవీ చూద్దామని అలా కూర్చుంటాను, లేదు మా ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంట్ గా బయటికి పోయే పని ఒకటి వచ్చింది, ఖాళీగా ఉంటే రా అని. అక్క ఎప్పుడో బరువులు మోయడం వల్ల ఒక నరం అయితే పట్టేసిందంట. అది పాత నొప్పి కింద పడిపోయి ఇంకా భరిస్తుంది ఆ బాధని. చలి ఎక్కువ కావడంతో ఇటువంటి నొప్పులు మరీ ఎక్కువ అయినాయంట. అందుకనేసి మాటికి చూపించుకోవాల్సింది వస్తుంది, థెరపీ తీసుకోవాల్సింది వస్తుంది. పేపర్ లో చూపించిన విధంగా ఈ పాయింట్స్ ప్రెస్ చేస్తే ఆ పార్ట్స్ లో వచ్చే నొప్పి తగ్గుతుందంట. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.